హనుమకొండ జిల్లాలోని పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, నిలదీసినందుకు డాక్టర్ కులం పేరుతో దూషించాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైశాలికి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించగా థైరాయిడ్ ఎక్కువ మోతాదులో ఉందని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ రిపోర్టు ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆ రిపోర్టు ఆధారంగా మందులు వేసుకోవడంతో పేషెంట్కు కడుపు నొప్పి, వాంతులు, గుండె దడ లక్షణాలు కనపడ్డాయని తెలిపారు. అనుమానంతో మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించగా థైరాయిడ్ సమస్య లేదని రిపోర్టు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయంపై డాక్టర్ లక్ష్మణ్ను ప్రశ్నించగా హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్ బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్ బంధువులను హాస్పిటల్ టెర్రస్ పైకి తీసుకెళ్లి మీది ఏ కులం అని అడిగి ఎస్సీ కులం అని చెప్పగా మీ కులం బుద్ధి మారదు అంటూ అవమానించి సిబ్బందితో కలిసి బయటకు నెట్టివేశారని పేషెంట్ బంధువులు ఆరోపించారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించి బాధితుల కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లైసెన్స్ ను రద్దు చేయాలని బాధితులు కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. థైరాయిడ్ టెస్ట్ కోసము ఒక పద్మాక్షి హాస్పిటల్ కి వస్తే వైశాలి అనే యువతి దానికి సంబంధించి థైరాయిడ్ టెస్ట్ బాగుందని వీరి ఇక్కడ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. వీరికి కొంత భయం వేసి ఇతర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేయించుకోగానే థైరాయిడ్ టెస్ట్ మీకు ఏం లేదు, మీకు ఇచ్చిన రిపోర్ట్ పద్మాక్షి హాస్పిటల్లో ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది పూర్తిగా అది వ్యతిరేకం అంటూ మీకు రిపోర్ట్ ఇచ్చింది రాంగు అని వీరు ఇతర హాస్పిటల్లో చికిత్స తీసుకున్న రిపోర్టు అదే రిపోర్టు అంటే రెండు రిపోర్ట్లు అయితే చూపిస్తున్నారు. దీనికి సంబంధించి మనం పద్మాక్షి హాస్పిటల్ ముందున్నాం. ఈ యొక్క పద్మాక్షి హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వస్తే వీళ్ళు దురుసుగా ప్రవర్తించారు, అదే విధంగా రిపోర్ట్ కూడా తప్పించారు. దీనికి సంబంధించి వీరు బాధితులైతే హాస్పిటల్ సిబ్బంది తోటి మాట్లాడడంతో మీ యొక్క కులం పేరు పెట్టి దూషించారని అయితే వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి వైశాలి ఉంది, వైశాలి తోటి మరిన్ని విషయాలు అడిగి తెలుపుదాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, మీ పరిస్థితి ఏంది? రెండో తారీఖు హాస్పిటల్ కి టెస్ట్ కోసం వచ్చాను. అంటే కొంచెం తల తిరగడం, అలానే కొంచెం లావ్ అవుతున్నా కదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకున్నామని వచ్చేసాను. వస్తే ఇక్కడ డాక్టర్ ని మీట్ అవ్వాలి. మీట్ అయితే ఆ డాక్టర్ ఇప్పుడు టెస్ట్ రాశారు. నా ప్రాబ్లం అంతా చెప్పాను డాక్టర్, కొంచెం తల తిరుగుతుంది, అలానే నాకు కొంచెం థైరాయిడ్ ఇంతకుముందు ఏం లేదు, ముందేమో కొంచెం డౌట్ తెలుసుకుంటామని చెప్పేసి డాక్టర్ చెప్పాను. చెప్తే డాక్టర్ గారు ఏమన్నారు, కొన్ని 4 టెస్టులు రాశారు. ఆ 4 టెస్టులు బిల్ పే చేసి టెస్టులు చేశారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాక 2 hours వెయిట్ చేస్తే నాకు రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే పిహెచ్హెచ్ 9.97 అని చెప్పేసి నాకు రిపోర్ట్ ఇచ్చారు. థైరాయిడ్ 9.97 అని చెప్పి దీనికి 50 డోస్ ఇచ్చారు. నాకు థైరాయిడ్ ఉంది. ఇప్పుడు అది థైరాయిడ్ అనేది ఒక లైఫ్ లాంగ్ డిసీజ్. అది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ పర్మనెంట్ అనేది ఉంది సొల్యూషన్. సో నేను ఏం చేశాను, డాక్టర్ గారిని మళ్ళీ అడిగాను, నిజంగా థైరాయిడ్ ఉందా అంటే అవునమ్మా థైరాయిడ్ ఉంది, 10కి ఒక 3 పాయింట్స్ తక్కువ ఉన్నదంటే అంటే 10 ఉందమ్మా నీకు అని చెప్పారు. దానికి 50 డోస్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ పట్టుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. 3వ తారీఖు పొద్దుగాల అంటే పరిగెడుతున్న టాబ్లెట్ వేసుకోవాలి. పరిగెడుతున్న మార్నింగ్ వేసి ఆ థైరాయిడ్ అనే టాబ్లెట్ వేసుకున్నాక ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ ఫుడ్ తీసుకున్నాక ఒక 2-3 hours లోపు నాకు అంత తల తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరిగింది. జరిగితే వెంటనే మా పేరెంట్స్ ఏం చేశారు, మా పేరెంట్స్ కి తెలిసిన డాక్టర్ అడిగారు. అడిగితే ఒకే సెకండ్ ఆప్షన్ తీసుకోండి అమ్మా, ఎందుకైనా మంచిది అని చెప్పి డాక్టర్ చెప్పారు. చెప్తే వెంటనే నేను ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్స్ వెళ్ళాను. అక్కడ బ్లడ్ శాంపిల్ ఇస్తే నాకు 2 hours లో రిపోర్ట్ వచ్చారు. ఆ రిపోర్ట్ లో
3.69 అంటే మీకు థైరాయిడ్ లేదమ్మా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళని అడిగాను, నిజంగా నాకు థైరాయిడ్ లేదంటే లేదమ్మా మేము అంతా కరెక్ట్ చేసాము, ఒకసారి మీ పాత డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అమ్మా అని చెప్పారు. వెంటనే నేను లక్ష్మణ్ సార్ అంటే ఇక్కడ ఈ పద్మాక్షి హాస్పిటల్లో లక్ష్మణ్ సార్ అనే డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను అంటే నిన్న ఈ రోజు నేను వేరే రిపోర్ట్ వేరే హాస్పిటల్లో టెస్ట్ చేసుకున్నాను, ఆ టెస్ట్ లో నాకు ఇది వచ్చింది, మీరేమో ఇంత ఇచ్చారు ఇందులోనేమో ఇంత వచ్చింది, ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, నేను ఇచ్చిన రిపోర్టే కరెక్ట్ అమ్మా, నేను ఇచ్చిన టాబ్లెట్స్ నువ్వు వాడాలి అని చెప్పేసి నా పైన కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. సార్ మీరేమో ఇంత రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళేమో ఆ రిపోర్ట్ ఇచ్చింది, నేను ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని అంటే, ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా నేను మళ్ళీ టెస్ట్ చేసుకోవాలని అన్నారు. సరే చేసుకోండి సార్ టెస్ట్ అని చెప్పగానే టెస్ట్ చేసుకున్నారు. అది 3 lakhs పంపించేటట్టు బ్లడ్ తీసుకున్నారు. బ్లడ్ తీసుకున్నాక వాళ్ళ రిపోర్ట్ మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి తెప్పించగానే థైరాయిడ్ 3.6 సేమ్ ఏ రిపోర్ట్ వచ్చిందో అదే రిపోర్ట్ వీళ్ళ దగ్గర వచ్చింది. వాళ్ళు ఒకటే రిపోర్ట్ కాదు 3 రిపోర్ట్లు చేపిస్తారు. 3 రిపోర్ట్లో సేమ్ విజువల్ ఏమొచ్చారో అదే వచ్చింది. సార్ ఇప్పుడు మేము ఇంత ముందుకు మీరే చేపిస్తారు, ఇప్పుడు మీరే చేపిస్తారు కదా సార్, ఇప్పుడు నేను ఏమన్నా సార్ అని మిమ్మల్ని వాళ్ళని అడిగితే అప్పటికి మా మమ్మీని పిలిపించుకున్నాను. సార్ ఫస్ట్ టైం నాకు గట్టిగా మాట్లాడడం వల్ల ఆ రిపోర్ట్ వచ్చేలోపు మా పేరెంట్స్ పిలిపించుకున్నాను. మా మదర్ వచ్చారు, మా మదర్ రాగానే డాక్టర్ని అడిగారు, సార్ మీరేమో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ రిపోర్ట్ మీరే ఇచ్చారు, మా అమ్మాయి ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు జరిగింది సార్, అదే కంటిన్యూ వేసుకుంటే ఏం జరుగుతుంది సార్ అని చెప్పి మమ్మీ క్వశ్చన్ చేస్తే ఆ డాక్టర్ ఏమన్నారు, ఏమవుతుందమ్మా మహా అయితే గుండెగడ వస్తుంది, కాళ్ళు చేతులు ఉంటుంది, మళ్ళీ తర్వాత నా దగ్గరికి కదా మీరు వచ్చేది అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, రేపు మేము మళ్ళీ వస్తామని చెప్పేసి అంటే 5వ తారీఖు మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది హాస్పిటల్. ఆ రోజు డాక్టర్ లేరు. అమ్మ ఇక్కడ చైర్మన్ గారితో మాట్లాడితే అమ్మ ఈ రోజు డాక్టర్ లేరు, రైట్ సోమవారం రోజు అంటే 8వ తారీఖు సోమవారం రోజు రండి అమ్మ అని చెప్పారు. అంటే ఇది మీకు అంటే మీరు కులం పేరు పెట్టి ఎందుకు దూషించారు అంటే డాక్టర్ అంటే పోలీస్ స్టేషన్ లో కూడా హాస్పిటల్ మీద మీరు హాస్పిటల్ సిబ్బంది మీద అంటే కేసులు పెట్టారు, అంటే ఈ కేసు ఎందుకు వచ్చింది సార్? కేసు రావడానికి కారణం ఏంటంటే సోమవారం రోజు రమ్మని వాళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్పడం వల్లనే సోమవారం రోజు రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్.